ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అలంపూరు, గద్వాల్, అలాగే మన కర్నూలు జిల్లా, నంద్యాలకు సంబంధించినటువంటి చాలా జిల్లాలు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారి కాబోతున్నాం. వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు, కానీ టెండర్లు కూడా అయిపోయినాయి. ముఖ్యంగా రాయచూరు జిల్లా చీకలపర్వి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుంబలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అంటే ఒక రోడ్డు వేస్తామయ్యా, బ్రిడ్జి కడతామంటున్నారు. దానికి అక్కడ నీళ్ళు ఆపుకుంటాము, చాలా తక్కువ పరిణామం అని పేరు చెప్పి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 20,000 ఎకరాలకు లిఫ్ట్కి వాళ్ళు ఆల్రెడీ డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది కర్ణాటక. దీనివల్ల దీని కింద ఉన్నటువంటి చాలా గ్రామాలైతేనేమి, ముఖ్యంగా ఆర్డిఎస్ అయితేనేమి, లేక కేసీ కెనాల్ అయితేనేమి, లేక పులికనం అయితేనేమి, పులకుర్తి అయితేనేమి, చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మనము ఏమాత్రం వర్షాలు తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే తుంగభద్ర కాలువ నుంచి కానీ, తుంగభద్ర డ్యామ్ నుంచి కానీ మన యొక్క నీటి వాటా దాదాపుగా తుంగభద్ర డ్యామ్ నుంచి 21 టీఎంసీలు అయితే నది ప్రవాహం నుంచి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఈరోజు వర్షాలు కనుక తక్కువ వస్తే తాగడానికి కర్నూలుకి నీళ్ళు ఉండవు, ఎమ్మెగనూరుకు ఉండవు, ఆదోనికి ఉండవు, నందికోటకు కూడా ఉండవు. ఎందుకంటే మన కృష్ణా నీళ్ళు అక్కడి నుంచి వాడుకోలేని పరిస్థితి. తుంగభద్ర నుంచి తాగడానికి నీళ్ళని కూడా వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా తీసేసి ఆల్రెడీ ఇప్పుడే తుంగభద్ర డ్యాంలో వచ్చినటువంటి మన కోటనే వాళ్ళు రానియటం లేదు. ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ పైన దాని డ్యామ్ పైన కూడా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకున్నారు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ పర్మిషన్ కానీ మేమేమి ఇవ్వలేదు. ఓన్లీ బ్రిడ్జ్ కట్టుకునేదానికి మనము అంటే తిరిగేదానికి రాకపోకలకు సంబంధించినటువంటి బ్రిడ్జికి అయితే మేము ఒప్పుకుంటాం, కానీ ఇది లేదు. అలాగే మంత్రాలయం కింద వాళ్ళు వచ్చి అంటే భక్తుల కోసం చిన్న డ్యామ్ ఏదో కట్టుకుంటామని చెప్తే అది మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారితో చర్చించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా మన జిల్లా అధికారులు అయితేనేమి, రాష్ట్ర అధికారులు అయితేనేమి ఎట్టి పర్మిషన్లు కూడా మేము ఇవ్వలేదని చెప్పారు. అది గనక జరిగితే వాళ్ళకి నీళ్ళు, మాకు కన్నీళ్ళు. కానీ మన మంత్రాలయం నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలు అంటే ముఖ్యంగా కుమలూరునూరు అనే గ్రామం మునిగిపోతుంది. అలాగే నది చాగని చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది. అలాగే మేలగనూరు అని రామలింగేశ్వరుని శ్రీరామచంద్రుల వారు స్థాపించినటువంటి గుడి ఉంటుందేమో, కానీ ఆ గ్రామం అయితే ఉండదు. 3 గ్రామాలు మనం మునకకు చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆధార ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకి ఎక్కడ ఏ లిఫ్ట్ కానీ అంటే మొత్తం జలాలు ఎండిపోయి తాగడానికి, వ్యవసాయానికి నీళ్ళు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకలపర్వి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జికి మేము పర్మిషన్ కానీ ఇన్విషన్ ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా రైతాంగాన్ని మేము గొంతుకొసే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్రేవులు ఎలా కట్టుకోవాలి, లేక ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఎలా కట్టుకోవాలి, వేదవతి ఎలా కట్టుకోవాలని మేము ఆలోచన చేస్తుంటే వాటికి నీళ్ళే రాకుండా వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ పన్నాగం అనేది పన్నితే మేము ఊరుకునేది లేదు. రైతాంగం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించి దీన్ని అడ్డుకుంటామని మాత్రం తెలియజేస్తూ ఉన్నాం సోదరులారా. అలాగే మన జిల్లాకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, అలాగే నిన్న మొన్న చూసాం హైకోర్టు బెంచ్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కర్నూలుకు మాట ఇచ్చారు. దాని యొక్క పరిణామంగా అన్నీ ఈరోజు భూములు చూడడం కానీ, బిల్డింగ్ చూడడం కానీ అన్నీ కానీ జరుగుతూ ఉన్నాయి. తొందరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకు రాబోతుంది. అది మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలుపుకుంటున్నాం. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు
ఏమైనా జరిగినాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగినాయి. చాలా ప్రాజెక్టులు చూసాం. లిఫ్ట్లన్నీ కూడా అంటే కర్నూలు ప్రత్యేక ప్రాంతం ఈరోజు ఎందుకు ఫేమస్ అంటే వలసలు పోయేదానికి పొట్ట చేత పట్టుకొని ఈరోజు బతుకు తెరువు కోసం పోయే పరిస్థితి, అట్లా ఫేమస్ అయినటువంటి మనము ఈరోజు వలసలు పోకుండా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలంటే ఈరోజు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక పెద్ద ప్రాజెక్టులు కట్టబోతున్నటువంటి కర్నూలు ప్రాంతానికి దేవుడు చంద్రబాబు నాయుడు అని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీగా గుండ్రేవల డిపిఆర్ అయిపోయింది. ఆర్డిఎస్ ప్రాజెక్టుకు డిపిఆర్ అయిపోయి టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి దాన్ని అంటే తుంగలో దొక్కి ఎక్కడున్న ప్రాజెక్టు అక్కడే ఉంది. వేదవతికి కూడా అంతే, డబ్బు కూడా ఏం రిలీజ్ చేయలేదు. మేము డబ్బు కూడా వేదవతికి కొంత భాగం ల్యాండ్ అక్విజిషన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకునేది తెలుగుదేశం, ఒక చంద్రబాబు నాయుడు అని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం. ఈ 3 సంవత్సరాల్లోనే చేసి చూపించే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పి ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. అలాగే బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ మంచిగా కూటమి ప్రభుత్వం పాలనలో చూసి కళ్ళు గుట్టి ఇంకా 6 నెలలు కాలేదు, అది చేయలే ఇది చేయలే అది చేయలే ఇది చేయలేని యాగి చేస్తాను. 5 ఏళ్ళు నువ్వేం చేసినావు? మేము పెన్షన్ ఇచ్చాం. ఈరోజు నెల నెల జీతాలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి పౌరుడు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎక్కడ దౌర్జన్యాలు లేవు. ఎవడన్నా మా పార్టీ వాళ్ళు కూడా దౌర్జన్యం చేస్తే చంద్రబాబు నాయుడు తోలు తీసి లోపల ఏంటి అని చెప్తా ఉన్నాడు. అది ముఖ్యమంత్రి యొక్క పాలనా దీక్షతకి మనం మెచ్చుకోవాల్సినటువంటిది. ఈరోజు ఎక్కడైనా గొడవలు ఉన్నాయా? ఎక్కడైనా దౌర్జన్యాలు ఉన్నాయా? ఎక్కడైనా దోపిడీ ఉందా? ఏం లేదు. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చూసి మా వాళ్ళు కూడా కొంతమంది అంటే మా నాయకులు కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డగోలు సంపాదించుకున్నారు, అడ్డగోలు చేసుకున్నారు. మా కార్యకర్తలు కొంతమంది అడుగుతున్నారు నాకు, నువ్వు జిల్లా అధ్యక్షుడు కదా కొండారెడ్డి బుర్జి రాసి అంటారు నాకు. ఓడేమో ఎస్పీ బంగ్లా రాసి అంటాడు, ఓడేమో ఒకనాడన్నా ముఖ్యమంత్రి సిటీరా బాబు అంటారు. అంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసి అందరూ చెడిపోయినారు. మా కార్యకర్తలు కూడా ఆశలు పెరిగిపోయినాయి. ఎందుకంటే మోటార్ సైకిల్ లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోన కోటాను కోట్లు సంపాదించుకొని అడ్డగోలుగా దౌర్జన్యాలు, దోపిడీలు, శాండు, ల్యాండు, మైనింగ్ అన్నీ చేసి పాడేసినారు. కోరికలు అనేవి మా వాళ్ళలో కూడా పుట్టినాయి. అని మాకు గవర్నమెంట్ వచ్చింది కదా నువ్వే ముక్కుండు, ఓడేమో కర్నూలు జనరల్ ఆసుపత్రి రాసిన ఊడడుతాడు మాకు. అంటే లాస్ట్గా ఎట్లయిపోయిందంటే మా కార్యకర్తలను కాదు మనుషులు కూడా చెడగొట్టి సొసైటీని పాడు లేపినటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అధికారం కాదు కదా అడగొద్దు, మేము ఒక్కటైతే అడుగుతున్నాను. ఎందుకంటే మనం కూడా రాయలసీమ. ముందు నీ చెల్లికి ఏదైనా కొంచెం చేయవయా. మీ చెల్లెలు శర్మిల రోడ్ల పొడ తిరుగుతుంది, నా సీర్లు అమ్ముకొని తిన్నాడో నా రది అమ్ముకొని తిన్నాడో అవి ఇవని. ముందు నీ కుటుంబంలో చూసుకో. లేకుంటే మీ బాబాయిని చంపినారు ఎవరో తేల్చు. అవి చూసుకోకుండా దినాం చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తుంటే దానికి అడ్డము పొరలాంటి స్పీడ్ బ్రేకర్ దినాం అడ్డం పడతా ఉంటే ఎట్లయితుంది? మాకు ప్రజలు నమ్మినారు, మాకు ప్రజలు అధికారం ఇచ్చినారు. మీరు వెయిట్ చేయండి. ఎక్కడ వెయిట్ చేయాలా? మీకు తెలుసు మీ కేసులు ఉన్నాయి, ఆ కేసులు కొట్టేపించుకోకపోతే తీరాం తిరిగి. అంతేగాని లేకుంటే మీ చెల్లెలు సమస్య పరిష్కరించుకో, వేరే దానికి రావద్దండి. చంద్రబాబు నాయుడు యొక్క మంచితనాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క ఇంగోతనాన్ని మీరు చేతగాని వాళ్ళగా చూస్తే మరి రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అందరు యాడుంటారు మీ అందరికి తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.